చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. ఇవాళ ఎలాగైనా నా ప్రేమను చెప్పాల్సిందే. పాపం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాడు. ఈరోజు ఎలాగైనా ఇచ్చేస్తే పోలే. ఏంటండి, లెటర్ ఇచ్చిన అమ్మాయిని వదిలేసి దేవుణ్ణి కలిసారేంటి అనుకుంటున్నారా? మన హీరోకి ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఎవరైనా తన పక్కన ఉండి మాట్లాడితే నిజాలు వేదాంతాలు వంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేస్తాడు. అదే స్ట్రైట్గా ఉంటే నార్మల్గా మాట్లాడతాడు. అది ఇతనుకున్న చిన్న ప్రాబ్లం. దేవుడా, ఫస్ట్ టైం ఒక అమ్మాయిని కలవబోతున్నాను. నాకున్న ఈ ప్రాబ్లంని ఇవాళ ఒక్కరోజు మాయం చేయి ప్లీజ్. ఒరే చిన్నోడా, చెప్పరా పెద్దోడా. ఆ అమ్మాయి నన్ను చూస్తుంటే నీకు ఏమనిపిస్తుందిరా? నీ టేస్ట్ సూపర్ రా పెద్దోడా. ఆ అమ్మాయి తేనె తెట్ట అయితే నువ్వు పొగర్రా పెద్దోడా. ఇద్దరు కలిస్తే తేనె కారాల్సిందే. వీడెవర్రా చిన్నోడా, నీవెవరి దగ్గరికి వెళ్తున్నాడు? హలో అండి, హాయ్. మీ పేరు చాందిని కదా? బాగానే తెలుసుకున్నారే. అంటే తేనెగ పువ్వు గురించి తెలుసుకునే వాళ్ళాలి కదండి. అంటే నేను వస్తువుని, నువ్వు ప్రాణివా? అలా నడుస్తూ మాడుకుందామా? ఓకే పదండి. ఒరే చిన్నోడా, నీ వదిలే కరెక్టేనంటావా? ఒకసారి వెళ్ళి తాగిరారా పెద్దోడా. ఎందుకురా? చాక్ కొడితే కరెంటే, లేదంటే తుస్సు. నీ అబ్బా, నేను అడిగింది కరెంటు కాదురా, కరెక్ట్ కరెక్ట్ అని అడిగాను రా. నేను కరెంటే అనుకున్నాను. అవునండి, స్నేహం ప్రేమ ఈ రెండింటి గురించి మీ అభిప్రాయం ఏంటి? ఏముందండి, స్నేహం అలలాంటిది, మనల్ని తాకుతూ ఉంటుంది. అదే ప్రేమ వలలాంటిది, పడ్డామో అంతే. బాగానే చెప్పారు. పోయిటరీగా ఎంతవరకు చదువుకున్నారు? చదువు చెరువు రెండూ ఒకటేనండి. ఈత వస్తేనే వాటిలో బతకగలం. ఏంటండి మీరు తాగొచ్చారా ఏంటి? అబ్బే, నాకు అలవాటే లేదండి. ఓకే ఓకే, ఇంతకీ మీ వయసు ఎంత? వయసు మనసు అది పెరిగే కొద్ది ఇది పెరుగుతుంది, ఇది పెరిగే కొద్ది అది పెరుగుతుంది. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? నాకేం అర్థం కావట్లేదు. ఊరికేనండి, జోక్ చేశా. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. లోపల కూర్చొని మాడుకుందామా? సరే వెళ్దాం పదండి. పదండి. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. ఏమైనా తీసుకుందామా? భయా, 2 కాఫీ. సరే, మీకు కాఫీ అంటే ఇష్టమా? ఇష్టం. ఇష్టం కష్టం నష్టం. ఇష్టపడితే కష్టపడాలి, కష్టపడితే నష్టపోవాలి, ఇష్టపడితే నష్టపోవాలి. మీరెంతో తెలివైన వారనుకున్నానండి. చెప్పా, తిరిగిపోయినా. నేను తెలివైనవనేనండి. ఒక్క నిమిషం, ఇప్పుడు క్వశ్చన్ రిపీట్ చేయండి. మీకు కాఫీ అంటే ఇష్టమా? నాకు కాదు, మీకు ఇష్టం. అందుకే నేనే ఆర్డర్ చేశా. మీకెలా తెలుసు? చాలా థ్యాంక్స్.
అది సరే కానీ ఇప్పుడు చెప్పండి, ప్రేమపై మీ అభిప్రాయం ఏంటి? పెద్దగా అభిప్రాయాలు అయితే ఏం లేవండి. శీతాకాలం అన్నాక చలి పుట్టడం, వయసులో ఉన్నాక ప్రేమ పుట్టడం కామన్. పోరా పోయి రవి మీరనే అడిగిరా పో. నువ్వు ఉండరా ఆయన వెళ్ళరా వెళ్ళు. ఏం మాట్లాడుతున్నా రా పో. హలో రవి. రవి ఇటు చూడే. ఓ సారీ, వెనకాల నుంచి మా రవిలా ఉంటేను. కాదు కదా, వెళ్ళు. వెళ్తాం సార్. అదే మా రవి ఆడితే ఇలా అన్నాడు తెలుసా? సారీ, ఎక్కడ ఆగిపోయాం? ప్రేమ దగ్గర. అవునా? అక్కడ అస్సలు ఆకూడదు. ప్రేమంటే ఓ నమ్మకం, నమ్మితేనే ప్రేమించాలి. ఇప్పుడు బాగానే చెప్పారండి. ఏంటండి ప్లేస్ ఎందుకు మారుతున్నారు? ఇది వాస్తండి, అమ్మాయి ఇలానే కూర్చోవాలి. హలో బ్రదర్, టైం ఎంత అయింది? మధ్యలో వీడొకడు. 11:30. ఇంకేంటి? ఇంకంటారేంటి అండి? అదే మా రవి అయితే ఇంకా జింక అన్నట్టు తెలుసా? అయితే మీ రవి గారిని అడిగి తెలుసుకో. నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? అడుగుతాలేవా? థ్యాంక్స్. చిన్నోడా వెళ్ళు. అవును, నిజం చెప్పండి, మీరు నా అందాన్ని చూసే ప్రేమించారు కదా? పంజాగుట్టకి వెళ్ళాలంటే ఏ బస్సు వెళ్తామే? పంజాగుట్టకి వెళ్ళాలంటే ఏ బస్సు వెళ్తామే? ఒక్క నిమిషం. మీ అందాన్ని కాదు, మీరు నన్ను చూశాక మీ మొహంలో ఆనందాన్ని చూసి ప్రేమిస్తున్నా. అందం ఆకులాంటిదండి, అది ఎప్పటికైనా వాడిపోవాల్సిందే. అది ఆనందం పువ్వు లాంటిది, మనం ఒకరికి ఇవ్వాల్సి ఉంటుంది. బస్సు నెంబర్ చెప్పుతామే? నేను చెప్పను. ఎందుకు చెప్పాలి? అదే అమ్మాయి అయితే అన్నిటికీ సమాధానాలు చెప్తున్నావు. నేను ఒకే ఒక అడిగాను, ఎందుకు చెప్పావు? అదే మా రవి అయితే చెప్పేవాడు తెలుసా? నాకు తెలీదండి. అది మంచిగా చెప్పొచ్చు కదా తమ్మి. ఒకేసారి నాకు తెలీదు. ఏమండి ప్లీజ్ నన్ను చూస్తూ ప్రశ్న వేయండి. సరే, ఆడవారి పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఆడదే అయస్కందం ఒకటేనండి. ప్రేమించుకున్నప్పుడు అతుక్కుంటుంది, పెళ్ళయ్యాక వికర్షించబడుతుంది. ఛా, మీరు ఇలా మాట్లాడతారు అనుకోలేదండి. సారీ అండి, అలవాట్లో నిజం చెప్పేసి. ఒరే చిన్నోడా, మన టైం వచ్చేసిందిరా. అవునరా పెద్దోడా, పద. సారీ, ప్లీజ్ చెప్పేది వినండి. ఏంటి బంగారం, ప్రాబ్లం ఏంటి? చాందిని, అది కాదు, నా పక్కన ఎవరైనా ఉంటే పిచ్చి పిచ్చిగా ఏది పడితే మాట్లాడేస్తుంటాను. అది నాకున్న చిన్న ప్రాబ్లం. ఏంట్రా, మా అన్న గర్ల్ ఫ్రెండ్ నీ ప్రాబ్లం కూడా లవ్ చేయాలా? ఏంటి, నువ్వు వాడి గర్ల్ ఫ్రెండ్వా? ఐ లవ్ యూ బంగారం. నువ్వు మాను, వీడిని తెలంగాణలో పార్సల్ చేసి ఆంధ్రాకి షిఫ్ట్ చేస్తా. అంటే నాతో అబద్ధాలు చెప్పి టైంపాస్ చేస్తున్నావా? వీడెవడో నాకు తెలీదు. షట్. ఒరే చిన్నోడా, చెప్పరా పెద్దోడా. అయిపోయిందిరా, అంతా అయిపోయిందిరా. జీవితం 10 ముక్కలు అయిపోయిందిరా. ప్రతి ముక్కలో ఉన్న చాందినే ఉన్నానుకున్నాను రా. చాందిని, చాందిని, చాందిని. సరే కానీ మీకున్న ప్రాబ్లం నాకు ముందే చెప్పొచ్చు కదా? ఇప్పుడు ఓకేనా? ఓకే కానీ లాస్ట్ క్వశ్చన్, నీ ఫేస్ చూస్తూ అడుగుతా. సరే అడుగు. భార్యాభర్తలు ఎలా ఉండాలి? ఉప్పు కర్పూరంలో ఉండాలి. అంటే ఎలా? అంటే భార్య జీవితానికి ఉప్పులా టేస్ట్ ఇవ్వాలి, భర్త ఆ టేస్ట్ కోసం కర్పూరంలా కరిగిపోతూ ఉండాలి. ఇప్పుడు ఓకే.